నేను ఏ ఫైట్ అయినా చేస్తా. ఫస్ట్ ఫైట్ నాది ప్రార్థనా ఫైట్. రాజశేఖర రెడ్డికి నాకు గొడవైనప్పుడు దేవుడి ద్వారా ఫైట్, చట్టాల ద్వారా ఫైట్. సహించేది లేదు. బయటికి రండి. ఒక రెడ్డిని చంపితే, ఇంకొక కులాన్ని చంపితే ఇంకొక టైప్ ఎంక్వైరీ. మన బీసీలను చంపితే పట్టించుకున్నాడు లేడు. బానిస కాని ఇప్పుడు ఆర్ కృష్ణ ఉన్నాడు, బీసీ బానిస అయిపోయాడు, టచ్ చేయరు. ఆర్ కృష్ణ ద్వారా కొత్త కొత్త కుర్రోళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక యూట్యూబర్ ని ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి నోరు మించడానికి, పేరేమని చెప్పవలసిన లేదు. కనుక బానిసలైన బీసీలారా, బీఆర్ఎస్ లో ఉన్న బీసీలారా, కాంగ్రెస్ లో ఉన్న బానిసలైన బీసీలారా, బీజేపీలో ఉన్న బానిసలైన బీసీలారా, ఒక్కసారైనా న్యాయం చేయరా? మీరు 2-3 కుల కుటుంబ పార్టీల నుంచి మీరు బయటకు రారా? ఒక్కసారి బీసీనైన నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు రారు. అయితే మీరు యూత్ అంతా రండి, లెట్ us ఫైట్ టుగెదర్. అందుకనే నా తమ్ముడు బండి సంజయ్ అంటాడు రాహుల్ గాంధీ ముస్లిం అని. అడిగి ఇంకో పని లేదు. ఈడు ముస్లిము, ఈడు హిందూ, ఈడు క్రిస్టియన్ అండం తప్ప. తమ్ముడు బండి, సిగ్గు లేదు నీకు? రా బయటికి, ఒక హీరోగా ఉండు, చరిత్రలో నిలబడు. బ్రాహ్మణ పార్టీలో నువ్వెందుకున్నా? ఒక బీసీ వై ఉండి బ్రాహ్మణ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలో నువ్వెందుకు? అరవింద్ నువ్వెందుకున్నావు? ఈటల రాజేందర్ బయటికి రా. అరే నీకేం తక్కువరా? నేనంటే ఇంత గౌరవం. 2 చేతులు జోడించి మీరు అందరూ నాకు నమస్కారాలు పెడతారు ఎక్కడ కనబడినా. మరి ఎందుకు మీకు భయం? మీరు ఎంతకాలం దాగుంటారు? చూస్తున్నారు నిచ్చెనలాగా. నిచ్చెన అందరినీ ఎక్కిస్తుంది పైకి, నిచ్చెన మాత్రం ఎప్పుడు ఎక్కదు. ఈ బీసీ బానిసలు అందరూ నిచ్చెనలాగా ఉండిపోయారు ఆ పార్టీల్లో. బయటికి రండి, మంత్రులు కండి, రాజ్యాధికారం ఏలుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.